మాట్లాడిన పరిస్థితి నెలకొన్నది. తాజాగా వారి నుంచి రిపోర్ట్ కూడా తీసుకుంటున్నారు. దాదాపు కేంద్ర హోంమంత్రి సైతం నేరుగా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పరిస్థితులను కూడా అంచనా వేయడము, ఎక్కడైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరితో కూడా మాట్లాడడం జరిగింది. రోడ్లపైన ఎక్కడ చూసినా కానీ దాదాపు 100 మీటర్ల దూరం నుంచి నేరుగా ఎర్రకోటకు ముందు ద్వారం, ఎర్రకోటకు మెయిన్ ఎంట్రన్స్ గేట్ వద్ద కూడా ఆ కార్ల యొక్క భాగాలు కావచ్చు, ముఖ్యంగా శరీర భాగాలు మాత్రం ఎక్కడికక్కడ విడిపోయిన పాటలు కావచ్చు, శరీర భాగాల బ్లాస్టింగ్కి పూర్తిగా తునాతునకలుగా మారి రోడ్లపైన ఎక్కడికక్కడ పడిపోయిన పరిస్థితి హృదయ విదారకమైన సంఘటన చెప్పాల్సి ఉంటుంది. దాదాపు 11 మంది ఈ దాడిలో మృతి చెందడం అంటే అత్యంత ఘోరమైన చర్యగా దీన్ని చెప్పాల్సి ఉంటుంది. మరికొంతమంది దాదాపు 20 మందికి పైగా కూడా ఇప్పటికే LNJP హాస్పిటల్లో క్షతగాత్రులందరికీ కూడా ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. మరికొంతమంది ఆరోగ్య పరిస్థితిగా సీరియస్గా ఉందని చెప్తున్నారు. రేపు ఉదయానికి మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి ఇప్పటికే అధికారులతో మాట్లాడడంతో పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్తో మాట్లాడడం కూడా జరిగింది. వారి నుంచి అనేక అంశాలు సేకరించడం జరిగింది. ప్రధానంగా IB అధికారులు ఇచ్చిన రిపోర్ట్ పైన కూడా రేపొద్దునే కేంద్ర హోంమంత్రి కావచ్చు, అదేవిధంగా ప్రధాని మోదీ వద్దకి ఈ అంశాలని కూడా తీసుకెళ్లే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 11 మంది మృతి చెందారు. దేవాలయం చుట్టుపక్కల కావచ్చు, రెడ్ ఫోర్ట్ సోమవారం బంద్ అయినప్పుడు కూడా రెడ్ ఫోర్ట్ ని బయట నుంచి చూసే సందర్శకుల సంఖ్య కూడా పెద్ద సంఖ్యలో ఉంటుంది. నిత్యం రద్దీగా ఈ ప్రాంతం ఉంటుంది. చాందినీ చౌక్ వెళ్ళేవారు కావచ్చు, ఎర్రకోటను చూసేందుకు వచ్చేవాళ్ళు కావచ్చు, ఎర్రకోట పరిసర ప్రాంతాలు కావచ్చు, నిత్యం వందలాది కార్మికులతోనే కావచ్చు, అదేవిధంగా ఇటు చాందినీ చౌక్లో పనిచేసేవారు కావచ్చు, వందలాదిగా ఈ ప్రదేశంలో కిక్కిరిసిపోతుంటుంది. కానీ ఒక్కసారిగా బ్లాస్టింగ్ జరగడం ఎవరు ఊహించకపోవడం, ముఖ్యంగా వాహనం నేరుగా ట్రాఫిక్లో నుంచి వస్తూ సిగ్నల్ పడిన వెంటనే ఆగడం కావచ్చు, ఆగిన వెంటనే బ్లాస్టింగ్ కావచ్చు, ఎవరు కూడా దీన్ని అంచనా వేయలేకపోయారు. ఎందుకంటే జనరల్ వాహనాలతోనే ఆ వాహనం కూడా రావడం, ఆ వాహనంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేయడం కూడా ఖచ్చితంగా కూడా ఒక ఉగ్ర కుట్రగా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపు 3 రోజుల పరిణామాల్లో ఇప్పటివరకు 5గురిని అధికారికంగా పోలీసులు అరెస్ట్ చేశారు. అటు యాంటీ టెర్రరిజం స్క్వాడ్కి సంబంధించి గుజరాత్కి సంబంధించిన వారు, నిన్న 3గురిని అదుపులోకి తీసుకున్న ICC ఉగ్రవాదులు జైషే మహమ్మద్కి సంబంధించిన వారు, మరికొంతమందిని ఢిల్లీలో కూడా చేశారు. దాదాపు వారు ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేస్తున్న కోణంలో ఉంది. అయితే I-20 కారు ఎవరిది అనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. I-20 మనకు అంతిమ సమాచారం ప్రకారం కారు యజమాని అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు. దానికి సంబంధించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇన్సిడెంట్ కి కొంచెం దూరంలో బుల్లెట్ కూడా ఒకటి లభ్యమైనట్టుగా చెప్తున్నారు. ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుసా? ఎస్, ఖచ్చితంగా కూడా ఒక కారు ఓనర్ విషయంలో మాత్రం పాత ఓనర్ సల్మాన్గా చెప్తున్నారు. హర్యానాకు చెందిన వ్యక్తిగా కూడా ఆయన పేరును ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే ఆయనను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఈ కారు సల్మాన్ పేరు మీద ఉందా, తాజాగా ఇప్పుడు ఇంకెవరి పేరు మీద ఉందా అనే కోణంలో కూడా ఇప్పటికే విచారణ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఘటన జరిగిన ప్రదేశాలను చూస్తే మాత్రం ఎక్కడ కూడా ఆ బుల్లెట్ ఆనవాళ్లకు సంబంధించి అధికారులు కావచ్చు, క్లూ టీమ్స్ కావచ్చు, ఫోరెన్సిక్ సిబ్బంది సైతం కావచ్చు, ఎక్కడ కూడా ఎవరు ఇప్పటి వరకు ఆ సంఘటన స్థలంలో ఏం జరిగింది, ఏం సేకరించారు శాంపిల్స్ అనే కోణంలో మాత్రం ఇప్పటివరకు ఎవరు కూడా ఎక్కడ నోరు విప్పని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అత్యంత సున్నితమైన అంశంగా చెప్పాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున కూడా బ్లాస్టింగ్కి పాల్పడ్డాము, ఇంకెక్కడ చర్యలు ఇంకెక్కడైనా బ్లాస్టింగ్ సంబంధించిన అంశంలో ఇంకెక్కడైనా ప్లాన్ చేస్తారనే కోణంలో కూడా విచారణ చేస్తున్న నేపథ్యంలో ప్రధానంగా అయితే ఎక్కడైతే కార్ బ్లాస్టింగ్ జరిగిందో ఆ ప్రదేశం అంతా కూడా పూర్తిగా కూడా అగ్నికి ఆహుతైందని చెప్పాల్సి ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న వాహనాలు సైతం కూడా పూర్తిగా కూడా దగ్ధమైన పరిస్థితి నెలకొంది. ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, అదేవిధంగా ఈ రిక్షా లాంటి వాహనాలు సైతం కూడా పూర్తిగా కూడా అక్కడ పూర్తిగా అగ్నికి ఆహుతైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే అత్యంత పాశవికమైన దాడిగా దీన్ని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏకంగా ఆత్మాహుతి దాడి ఇందులో జరిగిందనేది కూడా చాలా అధికారులు ఒక అంచనా వేస్తున్నారు. కాసేపు క్రితమే ఢిల్లీ కమిషనర్ మాట్లాడిన సందర్భంలో కూడా ఇప్పటివరకు ఒకరిని అదుపులోకి తీసుకున్నాము. అయితే పాత ఓనర్ సల్మాన్గా చెప్తున్నారు. ఒకవేళ పాత ఓనర్ సల్మాన్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ కారు ఎవరి దగ్గర ఉంది, ఆ కారు ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారనే దానికి సంబంధించి కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది సతీష్. హర్యానా వాసి ఎవరైతే ఉన్నారో అతని పేరు మీద ఇది రిజిస్ట్రేషన్ అయినట్టుగా చెప్తున్నారు. ఆ పేరు నదీం ఖాన్ అనే ఒక పేరు అయితే ఒకటి చెప్తున్నారు. సో అలాగే పేలుడు జరిగిన సమయంలో కారులో 3 ఉన్నట్లుగా ఏదో గుర్తించినట్టుగా చెప్తున్నారు. దానికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు? ఎస్, ఫోరెన్సిక్ నిపుణులు సైతం ప్రస్తుతానికి ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకొని ఇప్పటికే కాసేపటి క్రితమే ఫోరెన్సిక్ సంబంధించిన అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. అయితే ఇది పేలుడికి సంబంధించి ప్రధానంగా దీంట్లో ఇంకేమైనా వాడారా, లేదంటే పేలుడికి సంబంధించి అమోనియం నైట్రేట్, ఎందుకంటే దాదాపు 2 రోజుల వ్యవధి నుంచి కూడా అమోనియం నైట్రేట్ తయారు చేస్తున్నారు. అమోనియం నైట్రేట్ కేజీల కొద్దీ కూడా ఇప్పటికే దొరుకుతుంది. దాదాపు నిన్న సైతం కూడా అంటే ఈ రోజు 350 కేజీలకు పై కూడా అమోనియం నైట్రేట్ని పోలీసులు ఫరీదాబాద్లో స్వాధీనం చేసుకున్నారు. ఒక పిస్టల్ని స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు. అట్లాంటి సంఘటన నిజంగానే ఒకవేళ అమోనియం నైట్రేట్తో ఇక్కడ లిక్విడ్తో పేలుడుకు
పాల్పడితే మాత్రం దాన్ని ఊహించలేనిదనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే జరిగిన పరిణామాలు చూస్తుంటే, బ్లాస్టింగ్ జరిగిన తీరు చూస్తుంటే ఖచ్చితంగా మంటలు పెద్ద ఎత్తున విస్ఫోటనంగా వస్తున్నాయి. ఎందుకంటే బ్లాస్టింగ్ తీరుకి విస్ఫోటనం జరుగుతున్న తీరుకు చాలా పెద్ద తేడా ఉంటుందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మంటలు మండుతున్న సందర్భం చూసాం, వెహికల్ అంటుకొని కంటిన్యూగా మంటలు వ్యాపించడం కూడా అత్యంత దారుణంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా మంటలు వ్యాపించడం అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే బుల్లెట్కి సంబంధించిన అంశాలు కావచ్చు, మీరు చెప్పిన 2 అంశాలలో ప్రధానంగా అంశాలపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటివరకైతే అటు కేంద్ర బలగాలు కావచ్చు, ముఖ్యంగా ఢిల్లీ పోలీసులు కావచ్చు, దానికి సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ కారు ఓనర్కి సంబంధించిన అయితే ఓనర్ని మొదట అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే దీంట్లో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే పాత ఓనర్ అయితే ఇప్పుడు కొత్తగా ఈ కారు ఎవరు వాడుతున్నారు, గత కొద్ది రోజుల నుంచి ఎవరి దగ్గర ఉందని చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఢిల్లీ రెడ్ ఫోర్ట్కు చుట్టుపక్కలంతా కూడా సీసీ